నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమం జరిగింది. ముందుగా జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భద్రం దొర మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో పుట్టి ఈ దేశానికి వెలుగులు ప్రసాదించారని, సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళుతూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అలాగే ఈ రాష్ట్రానికి తొలి మహిళగా ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలారెడ్డి అవుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు గడ్డం రవీంద్రబాబు, ముప్పిడి శివర్ణరాజు, మాజీ ఎంపీటీసీ నరసింహమూర్తి, రాజరత్నం, మహబూబ్ వలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు మేడవరపు భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు బాబు జగజీవన్ రావు గారు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని, సుమారుగా 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశారండి, ఉప ప్రధానమంత్రిగా చేశారండి. మరియు ఉన్నత విద్యలో అభ్యసించి ఎంతో గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహానుభావుడు బాబు జగజీవన్ రావు గారండి. మరి ఆయన ఎక్కడ బీహార్ రాష్ట్రంలో పుట్టి ఒక దేశానికి వెలుగునిచ్చిన ఆయన్ని మన భూప్రపంచం ఉన్నంతకాలం కూడా ఆయన చేసిన త్యాగాలను మరవకూడదని చెప్పి మేమందరం కోరుకుంటున్నామండి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉన్నారండి. స్వాతంత్రం తీసుకొచ్చిన యోధుల్లో ఆయన కూడా ఒక పాత్ర ఉందండి. అలానే మహానుభావుడు మా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశానికి సేవ చేయడం చాలా గర్వంగా భావిస్తున్నామండి. మరి రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి. మన రాష్ట్రానికి షర్మిలారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నామండి. మరి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సాధారణ మానవుడు బతకలేని పరిస్థితికి వచ్చేసామండి. ఎందుకంటే అక్కడెక్కడో యుద్ధం అంటున్నారు, ఇక్కడ రేట్లు పెంచేస్తున్నారు. గ్యాస్ అవ్వండి బ్లాక్ మార్కెట్ మన తరలిపోతుందండి. ఇప్పుడు ఈ రోజుల్లో పొలాలపై పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉందండి? అసలు ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉన్న సామాన్య వ్యక్తులు పొలాలపై పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలండి? కట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? దయచేసి సామాన్య మానవుడు బతికేలాగా ఈ కూటమి గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ చూపుతారని చెప్పి, నిత్యావసర వస్తువులు తగ్గిస్తారని చెప్పి 90 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ 190 రూపాయలు అయిందండి. ఏం తింటామో ఏం బతుకుతాము? దయచేసి ఇప్పటికైనా కూటమి గవర్నమెంట్ వారు, బీజేపీ గవర్నమెంట్ వారు ఆ మహానుభావుడి ఆశయాల్ని తొలగించకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. జై కాంగ్రెస్. జోహార్. దేవరపల్లిలోని ఐసీ